వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ భార్గవి. భవానీపురంలో 42 ఫ్లాట్ల వ్యవహారంలో జగన్ వ్యాఖ్యలు దున్నపోత ఇనిందంటే దూడను కట్టేమన్న చందంగా ఉంది. అవినీతి పరులకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది. వారికి అన్యాయం జరిగిందన్న మాట వాస్తవమే. వారికి వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తున్నాం. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ వ్యవహారంలో ఎంపీ కేశినేని శివనాథ్పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సరికాదు. జగన్ హయాంలో గ్రామాలు పట్టణాలు సెంటున్నర స్థలాన్ని ఇచ్చి దానిపై లోన్లు తీసుకున్నారు. ఎంత దుర్మార్గం! ఒక పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి ఆ సెంటు స్థలానికి కూడా నువ్వు లోన్ తీసుకుంటే టిట్కో ఇల్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టే టిట్కో ఇళ్ళ మీద కూడా నువ్వు లోన్ తీసుకున్నావు. ఇప్పుడు ఏంటి తెలుసా పరిస్థితి? లక్షలాది మంది బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని మీరు లోన్ తీసుకున్నారు, మీరు కట్టాలి లేదా మీకు ఎన్పీ అయిపోద్ది అని వాళ్ళని ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యం. వాళ్ళందరికీ నువ్వేం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? వేలల్లో లక్షల్లో ఉన్నారు వాళ్ళు, అది కూడా స్కామే. ఎక్కడండి? విజయవాడ 1 టౌన్ వాళ్ళకి నువ్వు మైలవరంలో ఇస్తావా, గన్నవరంలో ఇస్తావా, నందిగామలో ఇస్తావా? ఇచ్చింది ఎక్కడో తెలియదు. నడుముల్లోతు నీళ్లుండే స్థలాల్లో ఇచ్చి నీ అందమైన ఫోటో వేసి దానికి ఒక పుస్తకం ఇచ్చావు. మేము సుపరిపాలనలో ఇంటింటికి వెళ్తుంటే ఆ పుస్తకం తీసుకొచ్చి అయ్యా మాకు సెంటు స్థలం ఇచ్చారు, అది ఎక్కడుందో తెలియదు, మేము లోన్లు తీసుకున్నారు, మీరు మమ్మల్ని కట్టమంటే మేము ఏమైపోవాలని ఎంత బాధపడుతున్నారు. అంటే నువ్వు ఈ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఏది వదలను. టిట్కో ఇళ్లపై రుణాలు తీసుకున్నారు. ఇదంతా పెద్ద స్కామ్. విజయవాడలో ఉన్న వాళ్లకు మైలారం నందిగాంలో ఇల్లు స్థలాలు ఇచ్చి అవి ఎక్కడున్నాయో కూడా వారికి తెలియదు. ఇళ్ల పేరిట అవినీతికి శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్. 1 టౌన్లోని జోజీ నగర్లో ఏదైతే ఇల్లు పడేశారో ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి మాట్లాడిన తీరు ఎలా ఉందంటే దున్నపోతు ఈనిందంటే దూడని కట్టే అన్నట్లుగా ఉంది. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, ఇప్పటికీ ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది చూస్తే కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరాయించాల్సి వచ్చింది. దాని విషయాలు తెలుసుకోకుండా జరిగింది, అక్కడ ఇబ్బంది పడ్డారు ప్రజలు, అది బాధాకరమైనటువంటి విషయమే. దానికిను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విజయవాడ ఎంపీకి ఏమనే సంబంధం ఉందా? అంటే నువ్వు ఒక అవినీతి పరుడు కాబట్టి నీకు ఏదైనా అవినీతి కోణంలోనే కనపడుద్ది. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడ్డు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. దాని మీద సిబిఐ విచారణ జరగాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు. అసలు నీ మీద సిబిఐ విచారణలో ఎంతవరకు వచ్చినాయి? ఇవాళ ఏసీబీ కోర్టుకి, సిబిఐ కోర్టుకి, ఈడీల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పెద్ద మనిషి అవినీతి పరుడివి. నువ్వు ఈ రకమైనటువంటి ఆరోపణలు సరైనవి కావు. మీ హయాంలో మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసావు. మెడికల్ కాలేజీల భాగోతం పార్లమెంటులో బట్టబయలు చేశారనే ఎంపీ చిన్నిపై ఆరోపణలు చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ కేంద్రం ఇచ్చింది, దాంట్లో నిర్మాణాల పేరిట దోచుకున్నారు. కూటమి వచ్చాక చంద్రబాబు పీపీపీ వల్ల కాలేజీలను పేదలకు దగ్గరగా చేశారు. ప్రభుత్వం ప్రైవేటు కలిసి చేయడం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది. మెడికల్ సీట్లు కూడా 650కి పెరిగాయి. కోటి సంతకాలు ఎందుకు సేకరించారో తెలియదు. అసలు మెడికల్ కాలేజీల భాగవతం ఏంటి? మీరు కోటి సంతకాలు ఎందుకు? నువ్వు 17 కాలేజీలు వచ్చినాయి, నువ్వు తెచ్చావా? కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీములో భాగంగా 17 కాలేజీలను ఆంధ్రప్రదేశ్కు సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ ఇచ్చింది. దానికి నువ్వేం చేసావు? దాన్ని వాల్యుయేషన్ పెంచి ఒక్కొక్క కాలేజీకి 200 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ పెంచి నువ్వు టెండర్లు పిలిచి అవి అరకొరగా పూర్తి చేసి
ఇవాళ వదిలేసి వెళ్ళిపోయావు. నీకు కావాల్సింది నువ్వు తీసుకొని. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి పీపీ పద్ధతుల్లో దాన్ని ఏం చేశారు, పేదవాడికి ఇంకా దగ్గర చేశారు. దాంట్లో 500 సీట్లుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విధానం పట్ల 500 సీట్లు 650 సీట్లు అవుతున్నాయి. పేదల పేరిట సెంటు స్థలం ఇచ్చాక 500 కోట్లతో విశాఖ ఋషికొండల్ ప్యాలెస్ కట్టుకున్నారు. బెంగళూరు తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకొని బిజినెస్లు చూసుకుంటూ చుట్టపు చూపుగా వచ్చి బురద చెల్లుతున్నారు. కూటమి పాలనలో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. ఎంపీ చిన్ని గెలిపించిన ప్రజలకు రుణం తీర్చుకునేందుకు అనేక పథకాలు ప్రాజెక్టులు తెచ్చారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తాం. 20 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చే పనిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కృషి చేస్తుంటే జగన్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి పగటి కలలు మానుకోవాలి, లేదంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, తగిన బుద్ధి చెబుతారు. మా ఎంపీ గారు చిన్ని గారు రోజుకు 15-16 గంటలు తిరుగుతూ మరి ఎప్పుడు లేని విధంగా విజయవాడ పార్లమెంటుని అభివృద్ధి చేయాలనే తపన 2,85,000తో నన్ను గెలిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆకాంక్షతో అనేకమైనటువంటి కేంద్రం నుంచి తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ రైల్వే స్టేషన్ 938 కోట్లు శాంక్షన్ చేయించారు. బైపాస్ని గొల్లపూడి నుంచి మరి పున్నమి దాకా తీసుకొచ్చారు. అట్లాగే మన రామర్పాడు రింగ్ నుంచి ఎయిర్పోర్టు దగ్గరికి ఆ ఫ్లైఓవర్ కూడా తీసుకొచ్చారు. ఇంకా అనేకమైన ఈ రోజున ఎంపీ గారు కృషితో వస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.